మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. మాసాయిపేట గ్రామంలో నిర్వహించినటువంటి గ్రామ సభలో భాగంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ గౌరవ అడిషనల్ డీజీపీ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి, వేదిక పైన ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులందరికీ మాసాయిపేట గ్రామ పంచాయతీ పాలక వర్గం నుంచి మేము స్వాగతం చెప్తున్నాం సార్. ఈరోజు ఇంత మంచి వేడుకకు మీరు హాజరవ్వడం మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాం ఏదైతే ఉందో, ఇదివరకు కూడా మాకు సార్ డిఎస్పీ గారు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా సర్పంచుల కార్యక్రమానికి కూడా వచ్చినప్పుడు, శిక్షణ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా మెదక్లో చాలా బాగా చెప్పారు సార్. ఇంకా ఈరోజు ఇంత జనాలను ఉద్దేశించి చాలా బాగా చెప్పాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యువత ఏదైతే ఉందో పెడదారి పట్టకుండా డ్రైవింగ్లో కానీ, లేదా ఇంకా ఏదో విషయాలు డ్రగ్స్ విషయంలో కానీ, లేదా ఇంకేదో విషయాల్లో కానీ పెడదారి పట్టకుండా ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో పెద్దలందరూ మనకు వివరంగా వివరిస్తారు సార్. ఇదే విధంగా నేను ఈ వేదిక నుంచి నేను అడిషనల్ డీజీపీ గారికి నేను ఒక ప్రత్యేకమైన విన్నపం చేస్తున్నాను సార్. మా మాసాయిపేట మండలం ఏర్పడి సుమారు 6 సంవత్సరాలు అవుతుంది సార్. 6 సంవత్సరాల కాలంలో మాకు ఈ మధ్యన ఈ 2.5 yearsలో పూర్తి స్థాయి మండలం ఏర్పడింది సార్. గత ప్రభుత్వం రెవెన్యూ మండలం ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయి మండలం ఇచ్చింది. కానీ మాకు ఒక పోలీస్ స్టేషన్ ఇవ్వాలని మేము ఈ సభా వేదిక నుంచి సవినయంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే శాంతి భద్రతలపై మేము హైవే మీద ఉన్నాం సార్. మాకు లోపల ఒక 13 గ్రామాలు, 13 పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి మీ కృషితోటి, మీ దయ, మీ ఆశీర్వాదం వల్ల మాకు ఈ పోలీస్ స్టేషన్ మంజూరు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా కలెక్టర్ గారు ఫౌండేషన్ యూకే లయన్స్ క్లబ్ ఆఫ్ విన్ఫీల్డ్ యూకే ఏదైతే ఉందో, వాళ్ళు కేశవరెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళు ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ఉంది. దాని పక్కనే మన ఊరు మన బడి కార్యక్రమంలో గత ప్రభుత్వంలో ఒక స్కూల్ మంజూరు అయింది మేడం. ఆ స్కూల్ అసంపూర్తిగా మధ్యలోనే ఆగిపోయింది. అది గౌరవ కేశవరెడ్డి గారి కుమార్తెలు ఎవరైతే ఉన్నారో డాక్టర్ శ్రీకాంత్ మాధవిరెడ్డి గారు, డాక్టర్ పెద్దమ్మ పేరు, ఆ మేడం కూడా మీ దగ్గర నుంచి ఇది మేము పూర్తి చేస్తామని, వాళ్ళకు ఏదైతే కాంట్రాక్ట్ నుంచి ఇబ్బంది లేకుండా చూసి మాకు ఇవ్వండి మేము చేస్తామని అన్నదానికి కలెక్టర్ గారు కూడా మీరు కృషి చేసి దాన్ని అక్కడ క్లోజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం మేము బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. దానికి కూడా మేము మాసాయిపేట మండల ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. అదేవిధంగా మాసాయిపేటలో సుమారు 6-7 వేలు జనాభా ఉంటుంది మేడం. శానిటేషన్ ప్రకారం చూసుకుందాం, మాకు కనీసం 500కు ఒక్కరైనా కానీ ఒక 7,000 మంది అయినా మాకు 14 మంది సిబ్బంది ఉండాలి మేడం. గతంలో ఏ జనాభా లెక్కల ప్రకారం చూసినారో తెలియదు కానీ మాకు 8 మందిని ఇచ్చినారు మేడం. 8 మందిలో మాకు వాటర్ ట్యాంకులు 7 పెద్ద ట్యాంకులు ఉంటాయి, మినీ ట్యాంక్స్ ఒక 25 ట్యాంక్స్ ఉంటాయి. అలా ఎవరికొక గైరాజరైనా మాకు ఏదో ఒక వాడకు ఏదో ఒక మూలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మాకు ఆ సిబ్బందిని కూడా పెంచుకునేలా మీరు ఇవ్వాలని మేము కూడా మనవి చేస్తున్నాము. అదేవిధంగా పల్లె దవాఖానం, 2 పల్లె దవాఖానాలు ఉన్నాయి మేడం. ఒక్క ఏఎన్ఎం కూడా లేడు. ఏమనుకోవాలో మాకు తెలియదు సార్. ఇంత పెద్ద గ్రామానికి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నాం, చాలామంది 6-7 వేల జనాభాకు ఒక ఏఎన్ఎం లేరు. ఆశా వర్కర్లు కూడా ఒక్కరే ఉన్నారు మేడం. ఆ అమ్మాయి కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. మాకు విలేజ్ కూడా 3 పార్ట్లు ఉంటుంది మేడం. హైవే అవతల ఒకటి, హైవే నుండి రైల్వే ట్రాక్ మధ్యలో ఒకటి, ఈ రైల్వే ట్రాక్ నుంచి ఈ విలేజ్ మధ్యలో ఒకటి, 3 భాగాలు ఉండే వరకల్లా మాకు వర్కర్స్ తోటి కూడా కొంచెం తక్కువ ఓట్ల ఇబ్బంది జరుగుతుంది మేడం. ఈ విషయంలో మీరు కొంచెం మాసాయిపేట మండల ప్రజల తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం. 2 ఏఎన్ఎం పోస్టులు, ఒక 5-6 ఆశా వర్కర్లను మీరు నియమిస్తారని మేము ఆశతో మీకు మనవి చేస్తూ మాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు కూడా ఓన్లీ 2 రకంగా చెత్త విడి చేసి ఇచ్చిన వాళ్ళు, తడి చెత్త పొడి చెత్త. కానీ అది కాకుండా ఇప్పుడు 4 రకంగా చేసి మీరు మా గ్రామ పంచాయత్ సిబ్బందికి ఇవ్వాలి. అది మీరు ఇంట్లో ఇచ్చిన తర్వాత, ఇంటి నుంచి ఇచ్చిన అప్పుడే మీరు వేడి చేసిస్తే సగం పని మనకి అక్కడనే అయిపోతుంది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, చాలా మంది లోకల్ నాయకులు కూడా ఉన్నారు. ప్రతి గ్రామంలో మనం అన్ని చోట డంప్ యార్డ్కి స్థలం ఇచ్చాం. కానీ స్థలం ఇచ్చినా ఏమవుతుంది, డైలీ చెత్త తీసుకొని అక్కడే పడిస్తే అది కూడా మొత్తం నింపినాక ఫుల్ అయింది. గారు సంజయ్ కుమార్ జైన్ సార్ గారికి
మన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారికి, జిల్లా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ గారికి, లోకల్ ఆర్డీఓ కొత్తగా జాయిన్ చేశారు బావయ్య గారికి, డిపిఓ యాదయ్య గారికి, మన ఆర్టీఓ గారికి, లోకల్ డిఎస్పీ నరేందర్ గారికి, మన తహసీల్దార్, ఎంపీడీఓ, మిగతా పోలీస్ సిబ్బంది, ఇక్కడికి వచ్చేసిన అందరూ గ్రామస్తులకి అందరికీ నమస్కారం. ఇది ఈరోజు మనం అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాము. సో దీంట్లో భాగంగా ఇంతకుముందు మన కళాకారులు కానీ, మన లోకల్ కానిస్టేబుల్ కానీ అందరూ మాట్లాడారు. సో మనం ఇంతకుముందు కూడా ఇది 99 యాక్షన్ ప్లాన్లో భాగంగా ఒక వారం ఈ థీమ్ మీద చాలా రకరకాల కార్యక్రమాలు చేసాం. ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి మున్సిపాలిటీలో. సో ఎందుకు ఇది మాట్లాడాల్సిన అవసరం వస్తుంది మళ్ళీ మీరు కూడా అనుకుంటున్నారు కదా, సరే మాకు పిలిపిస్తున్నారు, మళ్ళీ అదే వీడియో చూపిస్తారు, మళ్ళీ అదే దాని గురించి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతున్నాం మనం? అది చాలా కామన్ టాపిక్ కదా, సరే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎందుకు ప్రోగ్రాంలో భాగంగా మాసాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి చేసిన గౌరవనీయ ఏడీజీ గారు సంజయ్ కుమార్ జైన్ గారు, అలాగే గౌరవనీయ కలెక్టర్ గారు పద్మ సింగ్ గారు, అలాగే ఆర్టీఓ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులు, అలాగే ఇక్కడ చేసిన మాసాయిపేట గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం. సో 2011 తీసుకొని మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నారంటే ట్రాఫిక్ వల్ల చాలా మంది చనిపోతున్నారని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మన దేశంలో చూసినట్టయితే ప్రతి సంవత్సరం 160,000 మంది చనిపోతున్నారు. 160,000 మంది మన దేశంలో చనిపోతున్నారు యాక్సిడెంట్ల వల్ల. అలాగే 3.5 లక్షల మంది గాయపడుతున్నారు. అట్లాగే మన తెలంగాణ విషయాలకు వస్తే ఎవ్రీ ఇయర్ 7,000 మంది చనిపోతున్నారు. అలాగే 15,000 మంది దాకా గాయపడుతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. మన జిల్లాకు వస్తే కూడా డైలీ ఒకరు చనిపోతున్నారు. అట్లీస్ట్ ప్రతిరోజు కూడా ఒకరు చనిపోతున్నారు యాక్సిడెంట్ వల్ల. మనం ఉన్నది 21 మండలాలు. ఈ 21 మండలాలు కూడా ప్రతిరోజు ఒకరు చనిపోతున్నారు, ఒక 5-6 మంది గాయపడుతున్నారు. సో కాబట్టి దాని విషయం చాలా సీరియస్గా ఉంది. దాని గురించే గవర్నమెంట్ మొత్తం ఓవరాల్గా ఇతను చూసి గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు వచ్చి వాళ్ళు చెప్పినట్టు ఒకరు మరణిస్తే, ఇంట్లో సంపాదించేవాడు మరణిస్తే ఇల్లు మొత్తం ఆగమైపోతుంది, అందరూ చాలా ఇబ్బంది పడతారు. సో అందువల్ల ఇంకా ముఖ్యంగా ఏంటంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా, అవి గమనిస్తే ఆ యాక్సిడెంట్లు కూడా ముఖ్యంగా ఎక్కువ జరిగి 2 వీలర్ వల్ల జరుగుతున్నాయి. బైక్ల వల్ల ఏం జరుగుతున్నాయి, మొత్తం యాక్సిడెంట్లలో దాదాపు 70%, అంటే 100 యాక్సిడెంట్ అయితే 70 యాక్సిడెంట్, 70 మరణాలు అన్ని కూడా బండ్ల వల్ల 2 వీలర్ వల్ల అవుతున్నాయి. అవి కూడా జరగడానికి కారణం ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళు ఏం చేస్తారంటే అతివేగంగా పోవడం ఒకటి, ర్యాష్గా నడపడం ఒకటి, లేకపోతే తాగి నడపడం ఒకటి. 3 కారణాలు ముఖ్యంగా: తాగి నడపడం, వేగంగా నడపడం, ర్యాష్గా నడపడం. ఈ 3 వల్ల అవుతున్నది. ఇంకోటి లాస్ట్ హెల్మెట్ పెట్టుకోవట్లేరు. హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ పెట్టుకుంటే ఏమైందంటే, హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ కాకుండా ఉండదు, యాక్సిడెంట్ అవుతుంది కానీ తలకు దెబ్బ తగలదు. తలకు దెబ్బ తగలకపోతే మనం బయటపడతాం. అట్లే నేను చూశాను, ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. సో ఇక్కడ కూడా చాలా మంది హెల్త్ వర్కర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు విలేజ్కి కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఇఫ్ దిస్ హెల్త్ వర్కర్స్ దే ఎక్స్ప్లెయిన్ ఈ యాక్సిడెంట్ జరిగితే ఎంత బాధ ఉంటుంది, ఎట్లా అంటే పర్సన్స్ చనిపోతున్నాడు, తర్వాత యాక్సిడెంట్ జరిగితే మన ఇమ్మీడియట్ హెల్ప్ చేస్తే మనం ఎట్లా లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు అంటే గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇమ్మీడియట్ మనం హెల్ప్ చేస్తే వీ కెన్ సేవ్ ద లైఫ్. సో ఈ హెల్త్ వర్కర్స్ కూడా కొంచెం మనం అవేర్నెస్ స్టార్ట్ చేస్తే మనకు చాలా మంచిగా ఉంటుంది. పోలీస్ రోల్ కూడా చాలా ఎక్కువ ఉంది దీంట్లో. పోలీస్ రోల్ అంటే ఓన్లీ ఫైన్ పెట్టడం లేదు, అంటే చెకింగ్ చేయడం అదే కాదు, కొంచెం అవేర్నెస్ లైక్ ఇప్పుడు చేస్తున్నాడు ఎల్ఐ బడై ప్రోగ్రామ్ ద్వారా. తర్వాత మన కళావృందం, మన హెడ్ కానిస్టేబుల్స్ ఈ మంచి పార్ట్స్ తయారు చేశారు. దీని ద్వారా మనకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో అది కూడా చాలా ముఖ్యం ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. తాగి వాహనం నడపడం వల్ల అవకాశాలు ఉన్నాయి. మీకు తెలిసి ఎవడైనా తాగి కారెక్కినా ఆయన పక్కన మీరు కూర్చున్నా మీరు కూడా చనిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. బైక్ మీద కూడా ఈ రకంగా ట్రాఫిక్ ఉల్లంఘన చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు అవకాశం తెలుస్తుంది, మనం చచ్చిపోతామని తెలుస్తుంది. మనకు ఎందుకు మనం ఆ అవకాశం ఇవ్వాలి, ఈ అవకాశాన్ని వాడుకోవాలా.
మీ తమ్ముడు, మీ ఇంట్లో ఇంకొక చావు రావద్దు. మీ తమ్ముడు కానీ, మీ అన్న కానీ, మీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ నాన్న కానీ, మీ కొడుకు కానీ, మీ కూతురు కానీ ఎవరు కూడా మన మసాయిపెండ బండలం ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రాం చేసుకున్నాము. అధికారులకు మనం హామీ ఇస్తూ ఇవాళ మనము మన దగ్గర నుంచి జరగొద్దంటే ఇప్పటిదాకా ఎస్పీ అడిషనల్ డీజీ గారు చెప్పినారు, ఇది ఒక్కరితో అయ్యేది కాదు, మనం అందరం కలిసికట్టుగా తీసుకోవాల్సిన నిర్ణయం. మీ కొడుకు కానీ ఏదైనా హెల్మెట్ లేకుండా బైక్ మీద బయటికి వెళ్తుంటే తాళం చేయి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. సీట్ బెల్ట్ లేకుండా మీ భర్తనో ఇంకెవరో కారులో కూర్చుంటే మీరు సీట్ దిగండి, కారు దిగండి, నేను రాను అని చెప్పండి. హెల్మెట్లు మీరు కూడా ఎన్నుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. ఖచ్చితంగా చేద్దామా వద్దా? ఖచ్చితంగా చేయాలి. మనం ఇది అరికట్టాలి. మన ఎస్పీ గారు, కలెక్టర్ గారు చేసిన కృషి వల్ల 2024 సంవత్సరంలో మెదక్ జిల్లాలో 350 మంది చనిపోవడం జరిగింది. 350 మంది చనిపోయింది. కానీ ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాలు, ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం వల్ల మీలాంటి వాళ్ళందరినీ అంటే చైతన్యం చేయడం వల్ల 2025 సంవత్సరం వచ్చే వరకు ఆ 350 మరణాల నుంచి 289కి పడిపోయింది. అంటే ఒక 60 మంది అధికారుల అందరి కృషి, మీ అందరి సహకారం వల్ల మొత్తం ఒక 61 మరణాలు తగ్గినాయా లేదా? 61 మరణాలు తగ్గినాయి జిల్లాలో. ఇప్పుడు కూడా మనమందరము ఒక తీర్మానం, ఒక ప్రతిజ్ఞ మనం చేస్తున్నాము. ఈ ప్రతిజ్ఞ ద్వారా మనము కట్టుబాటు చేసుకుంటాము. అదేవిధంగా సొసైటీ, సమాజం పట్ల ఒక కట్టుబాటు చేసేసి మనం ఈ తీర్మానం ద్వారా ట్రాఫిక్ నియమాలను మనం పాటిస్తామని చెప్పేసి చేద్దాము. మనం ఇంకొక చావులు జరగకుండా మనము కాపాడదాము అందరినీ కూడా. అందరూ దయచేసి నిలబడి మీ కుడి చేతిని చాచండి. నేను చెప్తున్నట్లు అందరూ చేయాలి. మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఈ ప్రమాణం చేయాలి. ఇది ఇంతకుముందు చెప్పినట్లు మన పిల్లల కోసం, మన తల్లుల కోసం, మన కుటుంబాల కోసం అని అనుకోండి, సమాజం కోసం కూడా. రహదారి భద్రతా ప్రమాణం. నేను గట్టిగా నాలే, నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహన చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. చేస్తున్నాము. అంతేకాకుండా మెదక్ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి, డిపిఓ గారికి, ఆర్టీఓ గారికి మరియు మాసాయిపేట మండల అధికారులకు, మాసాయిపేట మండల ప్రజాప్రతినిధులకు, గ్రామ సర్పంచ్ గారికి మరియు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఇట్టి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి సహకరించిన దాతలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై తెలంగాణ.